ప్రస్తుత ఖరీఫ్ పంటకి సంబంధించి అటు గోదావరిలో కానీ అదేవిధంగా ఇటు కృష్ణాకు సంబంధించినటువంటి ప్రకాశం బ్యారేజ్ దగ్గర కృష్ణా డెల్టాకు సంబంధించి అటు పట్టిసీమ ఇటు పులిచింతల నుంచి నీటి లభ్యత ఉన్నప్పటికీ కూడా డ్రై స్పెల్ అంటే గత 15 నెల రోజుల నుంచి వర్షపాతం తక్కువగా ఉండడం వల్ల ఆ ఖరీఫ్ సాగంతా కూడా పూర్తిగా కెనాల్ మీద ఆధారపడి ఉండడం. జనరల్గా ఒక 30-40% రైన్స్, ఒక 60-70% కెనాల్ వాటరు ఉంటే మనం సక్రమంగా సాగులోకి వెళ్ళేటువంటి అవకాశం ఉంటుంది. అటువంటి వర్షపాతం తక్కువ ఉన్నటువంటి స్థితిలో ఫుల్ ఫ్లెడ్జ్డ్గా కెనాల్ వాటర్ని ప్రతి ఎకరానికి అందించాలని ఎప్పటికప్పుడు మేము కూడా సంబంధిత జీడిఎస్ గారి అదేవిధంగా కేడిఎస్కి సంబంధించినటువంటి సిఈ, ఎస్ఈ, ఈఈ క్రింద గ్రౌండ్ లెవెల్ ఏఈస్తో సహా ఎప్పటికప్పుడు మానిటరింగ్ చేస్తూ అటు గోదావరి డెల్టా కానీ ఇటు కృష్ణా డెల్టా కానీ సాగునీరు ఇబ్బందుల్ని తొలగించేటువంటి విధంగా గత వారం రోజుల నుంచి కూడా సమిష్టిగా కృషి చేస్తున్నటువంటి సందర్భంలో కొంతమంది ఒకరిద్దరు అధికారులు ఇంకా నిర్లక్ష్యంగా ఉండి ఆ విధుల్లో ఎవరైతే అలసత్వం ప్రదర్శిస్తూ ఉన్నటువంటి పరిస్థితి ఎవరైతే ఉన్నారో, ఎగ్జాంపుల్ ఏదైతే మన గోదావరి వెస్టర్న్ డెల్టాకు సంబంధించి పి సుబ్రహ్మణ్యేశ్వరరావు ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్, అతను పర్టికులర్గా ఏదైతే మొన్న నిడదవోలు ఏదైతే రైల్వే ఓవర్ బ్రిడ్జ్ ఏదైతే ఉందో దానికి సంబంధించి మన రబీ పంట అనంతరం ఆ యొక్క బ్రిడ్జ్ నిర్మాణానికి ఆ క్రాస్ బండ్ వేసుకోవడానికి అనుమతులు ఇవ్వడం జరిగింది. కానీ ఖరీఫ్ పంట ప్రారంభానికి అవి తొలగించవలసినటువంటి పరిస్థితి ఉన్నప్పటికీ కూడా మరి నిన్న మా ప్రాజెక్ట్ కమిటీ అదేవిధంగా డిస్ట్రిబ్యూట్ కమిటీ వాళ్ళు తొలగించుకునేంత వరకు కూడా ఆ క్రాస్ బండ్ తొలగించకపోవడం వల్ల, అదేవిధంగా కాకరపురం రెగ్యులేటర్ దగ్గర వీడి కూడా అంటే మనుషులు నడిచేలాగా వీడి ఉన్నప్పటికీ కూడా దాన్ని తొలగించకపోవడం కానీ, బ్యాంక్ కెనాల్ మౌత్ దగ్గర కూడా డీసిల్టింగ్ విషయంలో అతను అశ్రద్ధ, ఎందుకంటే ఓఎల్ఎం నిధులు విడుదల చేసినప్పటికి కూడా అంటే ఈ రకంగా విధుల్లో నిర్లక్ష్యం వహించి క్రిందనున్నటువంటి ప్రజాప్రతినిధులు అదేవిధంగా సాగునీటి సంఘాల అధ్యక్షులు పదే విజ్ఞప్తి చేసినప్పటికి కూడా ఆ విధుల్లో నిర్లక్ష్యం వహించినందుకు సుబ్రహ్మణ్యేశ్వరరావు ఎవరైతే ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ ఎవరైతే ఉన్నారో మరి అతన్ని కూడా సస్పెన్షన్ కూడా చేయడం జరిగింది. అంటే ఎవరైనా సరే బాధ్యతగా పనిచేయకుండా ఆ విధుల్లో నిర్లక్ష్యం వహించి ఏ రైతుకు ఇబ్బంది కలిగించినా కూడా మరి వాళ్ళ మీద సీరియస్గా మరి చర్యలు ఉంటాయని చెప్పేసి కూడా మీ ద్వారా కూడా తెలియజేసుకుంటున్నాను.